పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. అంతా బాగానే ఉంది. తెలుగునాడు మన హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ ఎక్కడైనా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగచ్చు. ఈ ఈవెంట్కి ఎవరైతే రాబోతున్నారో వాళ్ళ లిస్టే ఈ వీడియో. మావయ్య గారు చిరంజీవి గారిని రమ్మంటే చూద్దాం చేద్దాం అన్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉన్నా కూడా ఆలోచిస్తున్నారు. ఇంకా పుష్ప టీం వెళ్ళి ఆయన్ని అపాయింట్మెంట్ తీసుకొని పలకరించి మాట్లాడి ఇన్వైట్ చేయడానికి భయపడుతున్నారు. ఈ భయానికి కారణం ఏంటంటే ఫ్యాన్ వార్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ కిందికి అల్లు అర్జున్ లేడు. మెగా ఫ్యామిలీ అంటే సాయిధరం తేజు, వరుణ్ తేజు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా మెగా ఫ్యామిలీ. అల్లు శిరీష్, అల్లు అర్జున్ వీళ్ళు అల్లు ఫ్యామిలీ. అల్లు అర్జున్ ఆర్మీ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ని పిలవాల్సిన అవసరం లేదు. అలాగే నాగబాబు గారిని కూడా పిలవాల్సిన అవసరం లేదు. నిహారిక మన ఆర్మీ పర్సన్. అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళంతా చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు కాబట్టి నిహారికని పిలుద్దాం. చిరంజీవి గారు వస్తే అందరూ వచ్చినట్టే. ఇక బయట విషయాలకు వస్తే, బయట హీరోల విషయానికి వస్తే మోహన్ బాబు గారు, విక్టరీ వెంకటేష్ గారు, నాగార్జున గారు, దిల్ రాజు, ప్రొడ్యూసర్లు ఆల్మోస్ట్ అందరూ వచ్చే అవకాశం ఉంది, రావాలి కూడా. సో ఒక పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి భయపడుతున్నారా, పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయట్లేదా అన్నది క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఈ వీడియో మొత్తంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావడానికి ఇష్టపడట్లేదు. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా కూడా వెళ్ళరు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు కనుక వస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుంది. అంటే మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ సినిమాలు చూస్తారు. ఇప్పుడు ఫ్యాన్స్ డివైడ్ అయిపోయారు కదా, కలిసిపోతారు అన్న ఉద్దేశంతో పుష్ప టీము ఆయన్ని కూడా కలుపుకోవాలని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అయ్యే ఛాన్స్ అయితే లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.